ఆ నాయకుడిని టీడీపీ లైట్ తీసుకుంటోందా లేక టైం చూసి వెయిట్ ఇద్దామనుకుంటోందా? సీటు విషయంలో ఏడాది నుంచి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న నేతను మనోడే కదా సర్దుకుపోతాడు అన్న ఉద్దేశంతో త్యాగానికి సిద్ధం కమ్మంటోందా? పొత్తులో అవతల పార్టీ ఫుల్ క్లారిటీ ఇస్తున్న సైకిల్ అధిష్టానం సంగతి తేల్చడం లేదు ఎందుకు? ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన గురించి ఎందుకంత చర్చ? ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గంగా చెప్పుకునే తెనాలి రాజకీయం పీక్స్ కు చేరింది. టీడీపీ జనసేన కీలక నేతలు ఇక్కడ టికెట్ కోసం పోటీ పడుతూ ఉండడంతో సీటు వ్యవహారం హాట్ గా మారిపోయింది. పొత్తు పరిణామాలతో సీటు మాదంటే మాదేనని కొట్టుకుంటున్న పరిస్థితి. ఈ సీటు విషయంలో టీడీపీ అధిష్టానం ఏ క్లారిటీ ఇవ్వడం లేదు గాని జనసేన మాత్రం తమ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అని, ఆయనే పోటీ చేస్తారని బల్లగుద్ది చెప్తోంది. ఆ విషయంలో నేరుగా పవన్ కళ్యాణే క్లారిటీ ఇచ్చేశారు. ఆ స్థాయిలో మాజీ మంత్రి రాజా గురించి టీడీపీ ఎప్పుడూ చెప్పలేదు. అదేమంటే పొత్తులన్నాక త్యాగాలు తప్పవన్న ఇండికేషన్ ఇస్తోంది. అంటే దాదాపుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తెనాలి సీటు లేదని అధిష్టానమే ఒప్పుకుంటోందా అన్న అనుమానం వస్తోందంటున్నారు ఆయన సన్నిహితులు. తెనాలి ఇవ్వరు సరే, మరి ఎక్కడిస్తారో అదన్నా క్లారిటీ రావాలి కదా అని అంటున్నారట రాజా వర్గీయులు. అసలు తెనాలి సీటు విషయంలో కూడా త్యాగాలని అంటున్నారే తప్ప నీకు సీటు ఉండదని ఖచ్చితంగా ఎందుకు చెప్పడం లేదన్నది ఆలపాటి వర్గం క్వశ్చన్. దీంతో మాకు తిక్కరేగితే ఏం చేస్తామో మాకే తెలియదంటూ రాజీనామా అస్త్రాన్ని కూడా బయటకు తీస్తున్నారట కొందరు నియోజకవర్గం ముఖ్య నాయకులు. టీడీపీ నుంచి రాజాకు కాకుండా వేరెవరికిచ్చినా, అసలు పార్టీకి సీటు లేకుండా చేసినా మా దారి మేం చూసుకుంటామని చెప్పేస్తున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు. రాజా సీనియర్ నాయకుడు, కోస్తాలో గట్టి పట్టున్న నేత అని టీడీపీ క్యాడర్ అంటూ ఉంటే ఎక్కడన్నా కావచ్చు గాని తెనాలిలో మాత్రం ఆ పప్పులేం ఉడకవని అంటోంది జనసేన. ఈ టికెట్ ఆశిస్తోంది జనసేన నెంబర్ 2 లీడర్ నాదెండ్ల మనోహర్ కావడంతో టీడీపీ అధిష్టానానికి కూడా కాదనలేని పరిస్థితి ఉందట. ఈ ప్రచారాన్ని, అంచనాలను రాజా తట్టుకోలేకపోతున్నారని, తనకు సీటు క్లారిటీ ఇవ్వకుండా పక్క పార్టీ కన్నా సొంత పార్టీనే ఎక్కువ నష్టం చేస్తోందని అంటున్నారట ఆయన సన్నిహితులు. ఈ క్రమంలోనే కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు పెడుతున్నారు ఆలపాటి. తనకు సీటు రాకున్నా పర్లేదు గాని గెలిచే సీటును ఓడగొడతామంటే చూస్తూ ఊరుకోనని అంటున్నారట. ఆ క్రమంలోనే ఇండిపెండెంట్ గానైనా సరే పోటీ చేస్తానని హెచ్చరిస్తున్నారట ఆలపాటి. మనం ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు, అలాంటిది మనల్ని మోసం చేయాలని చూస్తే తెలుగుదేశం జెండా పట్టుకుని ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానన్న రాజా మాటలు దేనికి సంకేతమన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచుతోంది. వాస్తవానికి నాదెండ్ల మనోహర్, రాజాల మధ్య సీటు వివాదం ఏడాది నుంచి నడుస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో రాజా ఒక అడుగు ముందుకు వేసి పాదయాత్ర నిర్వహించారు నియోజకవర్గంలో. ఇప్పుడు కింది నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు సమీక్షా సమావేశాలు పెడుతున్నారు. ఈ మీటింగ్లు తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమేనన్నది తెనాలిలో కొందరి వాదనైతే, అసలు స్థానిక కార్యకర్తలకు అండగా నిలబడింది, 10 ఏళ్ల నుంచి పార్టీని తెనాలిలో నిలబెట్టింది ఆయనేనన్నది పార్టీలోని మరో వర్గం వాదనట. ఇన్నేళ్లు కష్టపడి పార్టీని నిలబెట్టిన నేతను కాదని ఇప్పుడు కొత్తగా త్యాగాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారట కొందరు తమ్ముళ్లు. ఈ క్రమంలోనే మరో చర్చ కూడా మొదలైందట నియోజకవర్గంలో. ఆలపాటిని అవసరం లేని నాయకుడిగా భావించి టీడీపీ హైకమాండ్ లైట్ గా తీసుకుంటోందా, లేక మనోడే కదా సర్దుకుపోతాడు, సమయం వచ్చినప్పుడు తగిన ప్రాధాన్యం ఇవ్వొచ్చని వెయిటింగ్ లిస్టులో పెట్టిందా అన్న డౌట్స్ వస్తున్నాయట. ఓ పక్కన మనోహర్, మరో పక్కన రాజా సీటు తమదే అంటూ తెనాలిలో పట్టుబట్టడంతో చివరికి ఆంధ్ర, ప్యారిస్ ఎవరికి దక్కుతుందోనన్న చర్చ రెండు పార్టీల క్యాడర్లో జరుగుతోంది. ఈ అనుమానాలకు ఏ అధిష్టానం ఎలా ముగింపు పలుకుతుందో చూడాలి.